అందరికీ జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. కొన్ని రోజుల క్రితము నా భార్యతో కలిసి నేను లంచ్ చేయడానికి బయటికి వెళ్తూ ఉండగా నా భార్య ఏదో మాట్లాడుతూ ఉంది. కానీ ఆ రోజు నా మనసు కొంచెము విసుగు చెంది ఉండడం వల్ల తనని నేను ఎలా పడితే అలా విసిగించుకుంటూ ఉన్నాను. ఇటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో కూడా జరుగుతాయా అని పాస్టర్ గారు అడుగుతున్నారు. నేనేం రియలైజ్ అయ్యానంటే తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఆలోచించుకుంటుండగా ఆ రోజు ఎందుకు నేను ఇంత విసుగు చెంది ఉన్నానని ఆలోచించుకున్నప్పుడు ఆ రోజు ఉదయము నాకు తెలియకుండా కొన్ని నేను పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకొని వచ్చింది. ఆ నిర్ణయాలు అంతగా నాకు మంచిగా అనిపించలేదు. కానీ ఆ పరిస్థితుల్లో ఏదో తెలియకుండా అలా జరిగిపోయినప్పుడు నేను అదే ఆలోచిస్తున్నాను, నేనే నిందించుకుంటూ ఉన్నాను. ఎందుకు ఇట్లాంటి ఒక నిర్ణయాన్ని నేను తీసుకున్నాను, నేను ఇలా తీసుకోకూడదు కదా అని అట్లా ఆలోచించుకుంటా ఉన్నప్పుడు అదే విసుగుని నేను నా భార్య దగ్గర ప్రదర్శించాను అని పాస్టర్ గారు అంటున్నారు. ప్రియమైన స్నేహితులారా, మీరు ఎప్పుడైతే ఇలాంటి ఒక మిమ్మల్ని మీరు నిందించుకునే పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు మీ చుట్టూతో ఉన్న పరిస్థితులన్నీ అన్ప్లెజెంట్గా అయిపోతాయి అనమాట. శాంతి అనేది లేకుండా, సమాధానం లేకుండా ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు నమ్మండి, నేను కూడా నాకు ఇటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. నేను కూడా ఇలానే ఆలోచిస్తాను. నేను దేవుని కృపావాక్యాన్ని ప్రీచ్ చేసే పాస్టర్గా ఉంటున్నా కూడా, నేను ఆయన వాక్యాన్ని ప్రసంగిస్తున్నాను కూడా, ఎన్నో బుక్కులు కూడా రాశాను, పుస్తకాలు రాసినా కూడా ఇటువంటి ఒక పరిస్థితుల్లో నేను కూడా ఒక్కొక్కసారి ఉంటాను, నన్ను నేనే నిందించుకుంటానని పాస్టర్ గారు అంటున్నారు. కానీ నేను దేవుడికి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఒక మంచి భార్యని ఇచ్చాడు. ఎందుకంటే నేను అటువంటి విసిగించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా భార్య కూడా నన్ను విసిగించుకోకుండా తను నన్ను అడుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతుంది. అంత గొప్ప భార్యని నాకు దేవుడు ఇచ్చాడు. అప్పుడు నా హృదయము నేను ఎందుకు ఉన్నాను, ఇలా విసుగుగా ఉన్నాను, ఆమె అలా అడగగానే నా హృదయంలో నేను పశ్చాత్తాపడతాను, నేను తెలుసుకుంటాను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అని అనుకుంటానని పాస్టర్ గారు అంటున్నారు. దేవునికి నేను ఎంతో స్తోత్రం, ఇటువంటి ఒక జ్ఞానం కలిగిన భార్యను నాకు ఇచ్చారు. నేను దానికి ఒకసారి చెప్పాను, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు నన్ను కూర్చొని అడుగు, అంతేకాని మనం ఒకరికొకరు నిందించుకోవద్దు అని పాస్టర్ గారు అంటున్నారు. సో నేను ఎప్పుడైనా విసుగు చెందిన బిహేవియర్లో ఉన్నప్పుడు ఆమె నన్ను మంచిగా అడుగుతుంది. నేను పొందుతున్న నన్ను నేను నిందించుకున్న పరిస్థితి నుంచి బయటకు వస్తానని పాస్టర్ గారు అంటున్నారు. మీరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు ఆ రోజంతా ఇంకా విసుగుగా ఉంటుంది, మీరు ఏమి పని చేయలేరు, మీ చుట్టూ ఉన్న ప్రశాంతత అంతని మీరు కోల్పోతారు కదా. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే, ఇది కాదు మనకు దేవుడిస్తానన్నది, ఇది కాదు మనకి దేవుడిస్తానన్న అద్భుతమైన జీవితము. అందువల్ల మీరు దేవుడు మిమ్మల్ని మన్నించాడు, మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన మిమ్మల్ని ఎలాగా మన్నించారు అనే దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడు జడ్జ్ చేయలేదు, మిమ్మల్ని ఎప్పుడు నిందించలేదు అని పాస్టర్ గారు అంటున్నారు. అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసులో మీరు ఎలాగా విడిపింపబడ్డారో వీటన్నిటి నుంచి మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. యేసు రక్తంలోనే మిమ్మల్ని వీటన్నిటి నుంచి విడిపించగలరు, ఈ బంధకాలన్నిటి నుంచి విడిపించగల శక్తి ఉంది, వాటిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. సిలువలో ఆయన మీకోసము, మీరు చేసిన పాపాల కోసం, మీరు చేసిన తప్పుల కోసం ఎలాగైతే ఆయన నిందించబడ్డాడు అవన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన కృప మీ చుట్టూతా ఉంటుంది అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఎప్పుడైతే ఆ ఆలోచన వైపు మీరు వెళ్తారో, దేవుడు మీకోసం చేసిన దాని వైపు మీ హృదయాన్ని మరలిస్తారో, అప్పుడు మీ పరిస్థితులన్నీ సమాధానంతో కూడుకుంటాయని పాస్టర్ గారు అంటున్నారు. మీరు అప్పటి వరకు ఉన్న ఎటువంటి బంధకమైనా సరే, మీరు ఏది పడితే అది తినే హ్యాబిట్ ఉన్నా సరే, లేకపోతే మీకు ఏదైనా వ్యసనాలు ఉన్నా సరే, వాటన్నిటి నుంచి ఏదన్నా మీకు యాంగ్జైటీగా ఉండి ఓవర్గా ఎక్కువగా ఆలోచిస్తున్నా, ఎక్కువ బాధపడుతున్నా, వీటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి వస్తుందని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మీరు ఇవన్నిటిని రియలైజ్ అవ్వండి. మీరు దేవుడు మీకోసం ఎలాగ మిమ్మల్ని మన్నించాడు అనే దాని గురించి మీరు రియలైజ్ అవ్వండి, మీరు బయటికి రండి అని పాస్టర్ గారు అంటున్నారు. ఈ రివల్యూషన్ మీకు ఎప్పుడైతే ఉంటుందో, దేవుని మీకు ఇచ్చిన కృపని, అత్యధికమైన ఫేవర్ని మీరు పొందుకోగలరు అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మీరు ఉన్న కోపాన్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు మీకోసం చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంత ఫ్రీగా మిమ్మల్ని, మీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా మిమ్మల్ని వాటన్నిటి నుంచి ఎలా విడిపించాడో జ్ఞాపకం చేసుకోండి అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి ఈ రోజున మనము దేవుని సిలువలో మన కోసం ఏదైతే చేశారో వాటన్నిటిని ఎలాగైతే పాస్టర్ గారు చెప్తున్నారో, మనం ఫస్ట్ అవన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుంచి బయటికి రాగల శక్తిని, అటువంటి బలాన్ని మనకి ఈ క్షణంలో దేవుడు ఇవ్వాలని మనం కోరుకుందాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.